అయితే అక్కడ పాతాళ లోకానికి రాజైన నాగరాజు ఉంటాడు. ఆయన హనుమంతుడిని చూసి నవ్వుకున్నప్పుడు హనుమంతుడు ఆయన అడుగుతాడు, మా రాముడి ఉంగరం ఇక్కడ పడిపోయింది, సీతమ్మ వారు ఇచ్చారు, ఆ ఉంగరం నాకు కావాలి అంటే దొరికితే తీసుకెళ్ళు అని నవ్వుకుంటూ చెప్తారు. అక్కడ చూస్తే కొన్ని మొత్తం ఉంగరాలు ఉంటాయి, అన్నీ ఒకేలా ఉంటాయి. అది ఏదో కూడా హనుమంతుడు కనిపెట్టలేడు, కానీ వెతుకుతూనే ఉంటాడు. దొరికితే తీసుకెళ్ళమని పర్మిషన్ అయితే ఇస్తారు, కానీ వెతుకుతూనే ఉంటారు. ఈ లోపు యముడు రాముడు మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మణుడు వస్తాడు. లక్ష్మణుడికి ఒక పని అప్పచెప్తారు, ఎవరైనా నన్ను కలవడానికి వస్తే కలవనివ్వద్దు, ఎవరైనా నన్ను కలవడానికి వస్తే మాత్రం ఈ సమయంలో వాళ్ళకి మరణశిక్షే తర్వాత అని అయితే చెప్తారు. వెళ్ళి కాపలా నుంచుంటారనమాట లక్ష్మణుడు డోర్ దగ్గర. అప్పుడు దుర్వాసుడు వస్తారు, మహర్షి. ఆయన వచ్చినప్పుడు నేను రాముడితో మాట్లాడాలి అంటే లక్ష్మణుడు లేదు, ఇక్కడ పర్సనల్గా ఉండాలనుకుంటున్నారు, సో ఎవరు కలవడానికి అలౌడ్ లేదు అని చెప్పినప్పుడు ఆయన నేను అయోధ్య మొత్తం కాల్ చేస్తాను అని అయితే చెప్తారు. ఆయన ఏం చేస్తే అది చెప్తే అది శాపం అది జరిగిద్ది కాబట్టి లక్ష్మణుడు అయోధ్య అంతా ప్రజల్ని పాడు చేయడం ఎందుకు, నేనే చనిపోతే సరిపోతుంది కదా అని ధైర్యం చేసి లోపలికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఈయనకి మరణ శిక్షే కదా, ఇంకా రాముడు ఏడుస్తాడు, లక్ష్మణుడు ఏడుస్తాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయి సరయూ నదిలో జలసమాధి అయిపోతారు. తన భార్య కూడా అక్కడే జలసమాధి అయితే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత